Paris show lovely talk is with lovely full జోష్ తో మాట్లాడాలి. మీ ముందుకు వచ్చేసింది మీ మౌనిక. మరి ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్పెషల్ గా మీ తరపు నుంచి నా తరపు నుంచి కూడా. అలాగే నేనే కాకుండా మరి నాతోనే మరి మంచిగా లైవ్ లో మాట్లాడాలి, నేనే కాకుండా మీరు కూడా విషయాలు అనుకుంటున్నారా? మరి కింద కలిసి మరి కాల్ చేయండి, నాతో మాట్లాడండి, విషయస్ కూడా తెలియచేయండి. మరి కాల్ చేసిన నెంబర్ 966966 అందరికి కాల్ చేయండి, తెలియచేసింది చక్కగా నాతో మాట్లాడేసేయండి. అండ్ మరి ఈ రోజు అయితే మాకు కాలేజ్ లేదు, అది ఎందుకు అనుకుంటున్నారా? మరి డే బై డే చెప్పాను కదా మీకు, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు అనమాట, డే బై డే అనమాట. సో చక్కగా ఈరోజు కాలేజ్ లేదు, మరి హ్యాపీగా పడుకుందాం అనుకోండి, కానీ పని అవ్వలేదు. ఏదో అలా టీవీ చూసాను చక్కగా, మరి ఏదో అలా చిల్లేయండి, ఇంక ఇంట్లోనే ఉండి ఇంకేదో అలా చేశాను. సో మరి రేపు అయితే కాలేజ్ ఉంది, మరి తప్పదు మనకు అది. నిన్న నేను రిజల్ట్స్ అన్నాను కదా, సో రిజల్ట్స్ వచ్చేసినాయి మనకి, అంతా మరి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, మరి మామూలుగా ఉండదు మరి. సో నన్ను మరి చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ రోజు అయితే. మరి ఫస్ట్ లక్కీ కాలర్ అయితే ఉన్నారు, హ్యాపీగా మాట్లాడేద్దాం. ఓకే, హలో కాలర్ అయితే వచ్చేసినారు, చూసేద్దాం. హలో హలో చెప్పండి, నేను లవ్లీ టాక్. హలో హలో చెప్పండి, నేను చెప్తున్నారని నేను వింటున్నాను. ఎలా ఉన్నారు? నేను ఏదో బాగానే ఉన్నానులేండి. ఎవరు మాట్లాడేది? నేను రోహిత్. రోహిత్, ఓకే రోహిత్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి. ఓకే సూపర్. మరి ఈరోజు ఎవరికైనా విష్ చేస్తారా? చేస్తున్నా, మా అక్క పుట్టినరోజు. ఓకే, పేరు చెప్పండి, విష్ చేద్దాం మనం. హలో, అర్థం కాలేదు. ఐశ్వర్య. ఐశ్వర్య గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, స్పెషల్ గా మీ తరపు నుంచి నా తరపు నుంచి కూడా. మరి ఏంటి విశేషాలు, ఈరోజు ప్లానింగ్స్ ఏంటి? ఏం లేదు, ఇవాళ కాలేజ్ పోవాలనుకున్నాను, పోలేదు. కాలేజ్కి వెళ్ళారా? కాలేజ్ ఓపెన్ చేశారు అప్పుడే? ఓపెన్ చేశారు, రమ్మంటారు, మరి తప్పదు, మరి కాల్ చేస్తారు. ఇంకా మీరు 2-3 రోజులు వెళ్ళకపోతే మీ పేరెంట్స్ కాల్ చేసేసి మీ అబ్బాయి రావట్లేదండి అని చెప్తారు, అయిపోద్ది సీన్. అంతే కదా. ఏం చదువుతున్నారు ఇంతకీ? అంతే, ఇంటర్ సెకండ్ ఇయరా? ఓహో సూపర్. మరి మంచిగా చదువుకో, ఓకేనా? ఇప్పుడు వస్తావా ఇంటర్ సెకండ్ ఇయర్ కి, లేకపోతే అయిపోయింది? మంచి ర్యాంకర్ ని. నాకేం తెలుసండి, అది కాల్ చేస్తారు చక్కగా మాట్లాడతాను అంతే. మీరు టాపరా లేకపోతే ఏంటో తెలియదు కదా. సో పర్లేదు, టాపర్ అయితే ఇంకెందుకు, మరి మంచిగా ఆలోచించిన అవసరం లేదు. ఆబ్వియస్లీ బాగా చదువుతారు, అందుకే టాపర్స్ అయిపోయారు. మీరు బాగా, మీ ఎక్సర్సైజ్ బాగుంది, చేతులు బాగా ఇస్తున్నారు. చేతులు బాగా తిప్పుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేం విషయాలు, అందరూ బాగున్నారు కదా? నవ్వు సూపర్, థ్యాంక్ యూ. నవ్వు సూపర్ ఉంది మేడం, టీవీలో చూస్తా ఉంటే సూపర్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను మీతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి నేను చూసుకోలేను, కాకపోతే మళ్ళీ మార్నింగ్ షో వస్తుంది కదా, అప్పుడు చూసుకుంటాను నేను. అలా ఉంది, ఇలా చేశాను, ఇలా మాట్లాడాను అని. ఒక్కసారి టీవీ ఓపెన్ మేడం, హాయ్ చెప్పండి మేడం. ఎవరికి? ఒక్కసారి హాయ్ చెప్పండి మేడం. ఎవరికి? సిస్టర్ గారు చూస్తుంది మేడం లైవ్ లో. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఫ్రెండ్స్ అందరికీ కూడా పెద్ద హాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలాగే డైలీ కాల్ ఇస్తాను, ఓకేనా? బాయ్ బాయ్. అదనమాట విషయం. మరి చక్కగా మాట్లాడేసాను, మరి మీరు కూడా నాతో మాట్లాడాలి కదా, ఇంకెందుకు కలిసి మరి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసిన నెంబర్ 966966 అందరికీ కాల్ చేసి తెలియజేసిన మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూసేద్దాం. హలో కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించరా ప్లీజ్? గుడ్. చెప్పండి, ఎవరు? వెంకటేష్ అండి. ఓహో వెంకటేష్ గారు, చెప్పండి ఎక్కడి నుంచి? విజయవాడ. నిన్న చేశాను నేను. ఓకే, అంటే ఇంకా రోజు చేస్తుంటే గుర్తుపట్టేస్తానులేండి. సో చెప్పండి, ఎలా అవుతారు? బాగున్నారా? ఏది? బాగున్నానండి. ఏదో అంటే ఇప్పటికి 3 సార్లు చేశాను. పర్లేలేండి, అది సహజ సిద్ధమైన గుణం, అది మర్చిపోవడం అనేది. సర్లేండి, రేపటి నుంచి గుర్తుపడతాను, ఓకేనా? గుర్తుపెట్టుకుంటారులేండి. అవునా? అదే కదా.
అది మరి మ్యాటర్. ఈ రోజు ఎవరికైనా విష్ చేస్తారా? ఏమైనా సాంగ్ కావాలా? సాంగ్ కావాలండి, విషెస్ వరకు లేవు. ఏం వద్దా? సరే, సాంగ్ ఏ సాంగ్ కావాలి ప్రభాస్ మీకు? సాంగ్ కావాలి. ప్రభాస్ గారి సాంగ్ కావాలి. సూపర్. ప్రభాస్ దే. ఓకే, ఏ సాంగ్ కావాలి? ప్రభాస్ గారు ఏదైనా పర్లేదా? ఏదైనా పర్లేదండి. ఏ సాంగ్ అయినా పర్లేదు. సరే, తప్పకుండా ఇస్తాను. మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? అందరూ బాగున్నారండి. ఓకే, సూపర్. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే డైలీ కాల్ చేస్తానండి, నేను కూడా మిమ్మల్ని డైలీ గుర్తుపట్టడానికి ట్రై చేస్తా. ఓకే, బాయ్ బాయ్. అదనమాట మ్యాటర్. అంటే ఒక్కొక్కసారి అలా డైలీ కాల్స్ అయినా కూడా ఒక్కొక్కసారి అలా మర్చిపోతూ ఉంటాను. మీరే నాకు అలా అప్పుడప్పుడు గుర్తు చేయాలి, బట్ నేను ట్రై చేస్తానండి. ఓకేనా? మరి అదనమాట మ్యాటర్. మరి చక్కగా నాకైతే రిజల్ట్స్ వచ్చేసినాయి. చక్కగా నేనైతే పాస్ అయిపోయినా, ఆల్ క్లియర్ అనమాట. స్టాటస్ కూడా పెట్టాను, అది వేరే విషయం అనుకోండి. బట్ చాలా హ్యాపీగా ఉంది. రేపైతే కాలర్ ఎగరేసుకొని మరి వెళ్తాను. నేను ఇప్పుడు షర్ట్ వేసుకుని మరి కాలర్ ఎగరేసుకొని వెళ్తాను రేపు కాలేజ్కి. ఎందుకంటే మళ్ళీ ఇది చాలా టెన్షన్ పడ్డాను నిన్న. ఎందుకంటే అయ్యి బాబా ఎల్లుండి కాలేజ్ ఉంది, వెళ్ళాలి, రిజల్ట్స్ అసలే ఒక్క సబ్జెక్ట్ ఉండిపోయినా నన్ను మామూలుగా వేసుకోరు మన ఫ్యాకల్టీ అని అనుకున్నాను. బట్ అన్నీ ఆల్ క్లియర్ అయినసరికి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిన. అబ్బా ఇప్పుడు దర్జాగా వెళ్ళొచ్చు మనం ఇంకా అని. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇంకేమైనా మళ్ళీ తర్వాత అయినా బంక్ కొట్టి దొరికిపోయినా కూడా ఆ సబ్జెక్ట్ ముందు క్లియర్ చేసుకో అంటారు, అయిపోద్ది అక్కడితో సీన్. అదనమాట. సరే, నేను ఎలాగే మాట్లాడుతుంటాను. సాంగ్ ఉంది, సాంగ్ చేసి వచ్చండి. ఓకే, సాంగ్ ప్లీజ్. హలో 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 నమస్తే అండి. హాయ్ అండి. నమస్తే, ఎవరు? మేము యాడికి నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఓకే, మీ పేరు? యాడికి. నా పేరు వచ్చేసి పాండు. పాండు. ఓకే పాండు గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? పాండు. బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగానే ఉన్నానండి. సో చెప్పండి, ఈరోజు ఎవరికైనా విష్ చేస్తారా? కావాలా? అదే మా అల్లుడికి December 20 బర్త్డే, విషెస్ చెప్పండి. వెంకట కార్తిక్ కుమార్. తప్పకుండా వెంకట కార్తిక్ కుమార్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్ గా, స్పెషల్లీ మీ తరపు నుంచి, నా తరపు నుంచి కూడా, అలాగే మన లవ్లీ టాక్ షో తరపు నుంచి కూడా. ఏంటి మరి ప్లానింగ్స్ ఏంటి మరి అప్పటికి? ఓకే, ఆ రోజు వచ్చేసి బిర్యానీ, మాకు బిర్యానీ ఇష్టము. ఆహా, చికెన్ బిర్యానీయా? అవునవును. అంటే మీరు రావద్దా? మమ్మల్ని ఇన్వైట్ చేయరా అసలు? తప్పకుండా అందరికి. అంటే ఏం లేదు అంటే చికెన్ అన్నారు కాబట్టి అలా మరి అలా ఫ్లాట్ అయిపోయింది చికెన్ కాబట్టి. అంటే మార్నింగ్ వచ్చేసి కేక్ కట్ చేయడము, ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ కి బిర్యానీ. వావ్, సూపర్. మరి ఇంకే కుమ్మేయడం ఇంకా. నిజంగా అలాంటి పార్టీస్ రోజునే నాకు ఇంకా అన్ని తినేసి వచ్చేస్తుంది, బొజ్జింది వచ్చేస్తుంది అన్ని తినేసి. అంతే కదా? అవునవును మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలాగే డైలీ కాల్ ఇస్తానండి, షో కూడా ఫాలో కండి. ఓకే మేడం, బాయ్ బాయ్. ఓకే మేడం. కాకపోతే అల్లు అర్జున్ ఒకటి సాంగ్ ఏంటి మేడం? తప్పకుండా ఇస్తాను. ఓకేనా? షో చూస్తూ ఉండండి, నేను తప్పకుండా ఇస్తాను. ఓకే మేడం, థాంక్యూ. ఓకే ఓకే ఓకే. అదనమాట మ్యాటర్. చక్కగా మాట్లాడేసాను. మరి మీతో కూడా నేను ఎలా మాట్లాడాలనుకుంటే కలిసి మరి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. మన కాలర్ ఏదో వెయిట్ చేస్తున్నారో చూసేద్దాం. హలో 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 హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు? నా పేరు మునీంద్ర అండి, కడప నుంచి. మునీంద్రనా సురేంద్రనా? మునీంద్ర అండి. ఓకే, మునీంద్ర. ఓకే, సూపర్. మరి సో చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి, మీరండి? చాలా బాగున్నానండి. సో చెప్పండి, ఏంటి మరి విశేషాలు? ఈరోజు ఎవరికైనా విష్ చేస్తారా? సాంగ్ కావాలా? ఈ రోజు ఏం లేదు మేడం, January 1న మా అత్తగారు నాగరత్న గారిది పుట్టినరోజు అండి, అందుకు. అబ్బబ్బా, బర్త్డేనా? వావ్, సూపర్. మరి ఏంటన్నారు? నాగరత్నమా? కంసల్ నాగరత్న, కే నాగరత్న. ఓకే, నాగరత్న గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, స్పెషల్గా మీ తరపు నుంచి, నా తరపు నుంచి కూడా తెలియజేస్తున్నాను నేను. హలో. వాళ్ళ కూతురు తరపున, శ్రీజ తరపు నుంచి కూడా, కూతురు మనవరాలు జ్ఞానశ్రీ తరపు నుంచి కూడా చెప్పండి. తప్పకుండా అండి, మరి తెలియజేస్తున్నాను మీ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్ గా, స్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి, మన షో తరపు నుంచి కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి ఇంకేంటి విశేషాలు? మరి ఇంకా టైం ఉంది కాబట్టి మరి చక్కగా మరి షో టైంలోనే కాకుండా, అదే షోలోనే లైవ్లోనే కాకుండా మరి చక్కగా మరి ఫొటోస్ అన్ని మా వాళ్ళకి వాట్సాప్ చేస్తే మరి డిస్ప్లే చేస్తారు మరి షో టైంలో. ఓకేనా? ఓకే అండి, ఇదే నెంబర్ కా అండి? ఈ నెంబర్ కాదు, కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, 7997251919 నెంబర్కి. ఓకేనా?
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకసారి Thank you కాల్ for చేసి your support. కాల్ చేసి వాళ్ళకి కన్ఫర్మ్ చేసేయండి. ఓకే, అంటే పిక్స్ పెట్టిన తర్వాత కాల్ చేయండి వాళ్ళకి. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి, నెంబర్ నోట్ చేసుకోండి, Okay, కింద madam, స్క్రోల్ thank you. అవుతుంది. ఓకే, బాయ్ బాయ్. ఓకే మేడం, బాయ్. అదనమాట, చూసారు కదా. మరి నెంబర్ నోట్ చేసుకోండి చక్కగా. ఎవరిదైతే బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్నాయో చక్కగా మరి ఫొటోస్ అన్ని డిస్ప్లే చేసేస్తాను నేను చక్కగా 7:30 to 8:30 మధ్యలో అనమాట. ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఓకే, మన కాల్ అయితే ఉన్నారు, చూద్దాం ఇప్పుడు. హలో హలో హలో, హాయ్. హలో మౌనిక అక్క, బాగున్నావా? నేను చాలా బాగున్నాను తల్లి. ఎవరు? హలో, మేము విజయనగరం నుంచి చేస్తున్నాం. ఓకే, నువ్వు టీవీ చూడకుండా నాతో ఫోన్లో మాట్లాడు. ఓకే, టీవీ చూడకుండా నాతో ఫోన్లో మాట్లాడి ఫస్ట్ అంటున్నా. ఓకే, సో నీ పేరు? నీ పేరు? హలో హలో, నీ పేరు? నీ పేరు? నా పేరు భవ్యశ్రీ. ఓ భవ్యశ్రీ, నువ్వా? ఓకే, సూపర్. మరి చెప్పొచ్చు కదా, పేరు అడిగితే మళ్ళీ ఊవా అంటున్నావు. ఎలా ఉన్నావు? బాగున్నా. ఎందుకంత లేట్గా రిప్లై ఇస్తున్నావు నాకు? హలో, టీవీ చూస్తూ మాట్లాడద్దు, నాతో ఫస్ట్ ఫోన్లో మాట్లాడి తర్వాత టీవీ చూడు. ఓకేనా? హలో, చెప్పు. మరి ఈరోజు ఎవరికైనా విష్ చేస్తావా? సాంగ్ కావాలా? సాంగ్? సరే, ఏ సాంగ్ కావాలి నీకు? హలో, ఏ సాంగ్? హలో, మెగాస్టార్ సాంగ్. ఎవరిది? అర్థం కాలేదు నాకు. మెగాస్టార్ దా? సరే, తప్పకుండా ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, బాయ్ బాయ్. ఓకే, మరి మెగాస్టార్ సాంగ్ అడిగారు కాబట్టి తప్పకుండా ఇస్తాను నేను. సో ఫస్ట్ ఏంటంటే, మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ కొంచెం టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి అండ్ అలాగే లౌడ్ స్పీకర్స్ ఆఫ్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, నాతో మాట్లాడుతున్నప్పుడు టీవీని చూస్తూ నాతో మాట్లాడుతున్నారు అంటే లైక్ నా వాయిస్ టీవీలో వచ్చిన తర్వాత దానికి రిప్లై ఇస్తున్నారు. సో అలా ఇవ్వకండి, ఎందుకంటే అక్కడికి ఇక్కడికి కొన్ని సెకండ్స్ గ్యాప్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి లేట్ అవుతుంది, అందుకని చెప్పేసి మళ్ళీ కాల్ కట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ నన్ను అనుకుంటారు, అయ్యో అనేసి కాల్ చక్కగా నేను చాలా కష్టపడి చేశాను, ఆమె మాత్రం చాలా చక్కగా కట్ చేసేసింది అనుకుంటారు. సో అలా ల్యాగ్ అయితే కనుక మరి కాల్ కట్ అయిపోతుంది. నేనైతే ఏం చేయలేను, మా వాళ్ళ చేతిలో కూడా ఏం లేదనమాట. సో ఫాలో కండి. ఓకేనా? అదనమాట మ్యాటర్. మరి చక్కగా తెలుసు కదా, మరి ఈరోజు ఎవరైతే మరి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్పెషల్గా మీ తరపు నుంచి, నా తరపు నుంచి, అలాగే లవ్లీ టాక్ షో తరపు నుంచి, అండి నీ ఛానల్ తరపు నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను. సో మీరు కూడా నాతో మాట్లాడాలంటే ఇంకెందుకు కలిసి మరి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసిన నెంబర్ 96696663. అందరికీ కాల్ చేయండి, ఇష్యూస్ అయితే తెలియజేసండి. మీకోసం మంచి సాంగ్ అయితే వెయిట్ చేస్తుంది. సాంగ్ ప్లీజ్. చూసారు కదా, మరి మంచి సాంగ్ అయితే చూసి ఎంజాయ్ చేశారు కదా. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట మీతో పాటు. సో మీరు కూడా ఇలా మంచిగా సాంగ్స్ అవి డెడికేట్ చేయాలనుకుంటే కింద కలిసి మరి నాతో మాట్లాడండి, సాంగ్స్ కూడా అడగండి, చక్కగా మంచి మంచి సాంగ్స్ వేస్తాను అనమాట. మరి కాల్ చేయాల్సిన నెంబర్ 96696663. అందరికీ కాల్ చేసి అయితే తెలియజేసండి, చక్కగా నాతో మాట్లాడండి. అండ్ నేను కూడా మీతో చాలా బాగా మాట్లాడేస్తాను రోజు కూడా. అండ్ మరి నేను ఈరోజు అయితే చాలా బాగా మాట్లాడాను, ఇంకా అలాగే మాట్లాడుతుంటాను. తెలుసు కదా మీకు, నాకు చాలా ఎంజాయ్ చేస్తూ చాలా జోష్తో చాలా గ్రేస్తో మాట్లాడతాను మీ అందరితో కూడా. చాలా చక్కగా చాలా ఎంజాయ్ చేస్తాను మీ అందరితో మాట్లాడి కూడా. అండ్ మరి ఎవరైతే మరి రోజు ఈ షో మిస్ అవుతున్నా అనుకుంటున్నారో తెలుసు కదా, అందరికి ఏం చేయాలో మరి చక్కగా ప్లే స్టోర్కి వెళ్ళి 90 న్యూస్ తెలుగు యాప్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనకి డౌన్లోడ్ చేసుకోండి. చక్కగా మనకి లోగోతో కనిపిస్తుంది యాప్ అయితే. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మీరు ఏమి రిజిస్టర్ ఏం చేయను అసలు, నార్మల్గా డౌన్లోడ్ చేసిన తర్వాత వెంటనే దాన్ని ఓపెన్ చేస్తే మీకు లైవ్ టీవీ అని కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. చక్కగా 7:30 to 8:30 మన లైవ్ షో వస్తుంది. అలాగే మన షోయే కాకుండా మన నార్మల్ లైవ్ కూడా చూడొచ్చు, మనం లైక్ నార్మల్ న్యూస్ కానీ అప్డేట్స్ కానీ ఏమైనా చూడొచ్చు లైవ్లోనే. అండ్ అలాగే ఈ షో అయితే టీవీలో అయితే 11 to 12 వస్తుంది మార్నింగ్, రికార్డెడ్ అనమాట. నో కాల్స్ నో టాకింగ్, తెలుసు కదా మీ అందరికీ.
అదనమాట విషయం, చక్కగా ఫాలో కండి. అండ్ అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ కొంచెం మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇంపార్టెంట్. అదనమాట విషయం. మరి నేనైతే చాలా చక్కగా మాట్లాడుతాను, ఎంజాయ్ చేస్తాను కూడా, అది ఆబ్వియస్లీ అది కరెక్టే. బట్ మరి ఈరోజు అయితే మరి చక్కగా గడిచింది, ఏదో వాళ్ళ ఇంట్లో పడుకొని అలా అలా ఎంజాయ్ చిల్ అయిపోయాను. ఇంకా అంటే ఆల్ క్లియర్ అయినాయి కదా, రిజల్ట్స్ అన్నీ పాస్ అయిపోయాను కదా, ఆ ఆనందంతో ఇంకా అలా గడిచిపోయింది. రేపు ఉంటుంది అనమాట. అంటే చాలామందికి యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది అంటున్నారు పాస్ చేసేసారు అంటే లైక్ అటెండ్ చేస్తే చాలు పాస్ చేసేసారు అని చెప్పి అంటున్నారు. బట్ అట్లా ఏం లేదు, మా ఫ్రెండ్స్లో చాలామందికి ఉండిపోయాయి కూడా. మరి అందరూ కొంచెం చూసుకోండి, ఓకేనా? రిజల్ట్స్ అయితే వచ్చేసాయి, నిన్న అయితే వచ్చినాయి, కొంచెం చూసుకోండి వెళ్ళి, ఓకేనా? నేనంటే ఒక స్టూడెంట్ కాబట్టి మరి చాలామంది వ్యూస్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు, సో వాళ్ళు కూడా కాలేజ్లో కూడా ఉన్నారు స్టూడెంట్స్, నిన్నే చేశారు. సో వాళ్ళు కూడా చూసుకోండి చక్కగా. ఎవరైనా కొంచెం ఫెయిల్ అయితే కనుక ఏమి నెగిటివ్గా తీసుకోకండి. మెయిన్ థింగ్ కొంచెం ఏం పర్లేదు, నెక్స్ట్ సెమ్లో మనం చక్కగా రాసుకోవచ్చు, ఓకేనా? ఓకే, మన కాలర్ అయితే పిలిచేస్తున్నారు, చూసేద్దాం. హలో 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 హాయ్ అండి. హలో మౌనిక గారండి. హాయ్ హాయ్. ఎవరు ఆనందమ్మ గారా? కాదండి, షేక్ బేబీజాన్ అండి. అయ్య బాబోయ్, షేక్ బేబీజాన్. ఓకే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. బాగానే ఉన్నారు. ఏంటి చలేస్తోందా ఏంటి? కాదండి, గొంతు పోయింది. గొంతు పోయిందా? సాంగ్ పాడారు కదా మీరు. ఏమో ఏదో అంటే లైక్ ఏదో వంట చేస్తూనో లేకపోతే ఇల్లు తుడుస్తూనో ఏదో పని చేస్తూ కొంచెం మనం కూడా సింగర్ అవుదాం అని చెప్పి ఏదో ఒక సాంగ్ పాడుంటారు, గొంతు పోయింది. కాదండి, ఇప్పుడు చల్లగా ఉందిగా అందుకనా? మరి హాట్ వాటర్ తీసుకోండి. మరి ఎందుకు ఊరికే మంచినీళ్ళు నార్మల్ వాటర్ తాగేయకూడదు, అందుకే చెప్పేది. ఊరికే చెప్పండి నేను. తాగుతున్నామండి. తాగాలి మరి, తప్పదు మరి, హాట్ వాటర్ తాగాలి, అప్పుడు మీ గొంతు కొంచెం బాగుంటుంది. ఓకే, అంటే నేను అప్పుడెప్పుడు అడిగాను కదా పాట పాడమని, దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నారేమో బీభత్సంగా అని. ఈసారి పాడతానండి, గొంతు బాగైనాక. సరే మరి, గొంతు బాగయ్యాక పాడండి, నో ప్రాబ్లం. సో ఎవరికైనా విష్ చేస్తారా మరి రోజు? ఎవరికి లేదండి, మంచి పాట అండి. మంచి పాట ఏ పాట కావాలి మీకు? ఏ సాంగ్? నీలి నీలి ఆకాశంలో అండి. వావ్, చాలా ఇష్టమైన సాంగ్ నాకు. ఆ పాట వేయట్లేదు. అవునా, మీరు అడగలేదు మరి, ఈ రోజు అడిగారు, నేను ఈ రోజు వేస్తా, ఓకే? హలో. ఓకేనండి. ఓకే, నేను మరి విశేషాలు అందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ? హలో, ఓకేనండి. అయ్యో, ఏం చేయట్లేదండి, ఇప్పుడే భోజనం చేద్దాం అనుకున్నాం. ఓకే సరే చేసేయండి అయితే మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, డైలీ కాల్ చేస్తాను, ఓకే? బాయ్ బాయ్. అదనమాట విషయం. ఇంకో కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం ఇప్పుడు. హలో 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 హలో, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించరా? హలో, టీవీ వాల్యూమ్ తగ్గించాలి కొంచెం. హలో, నమస్తే మేడం. ఓకే అండి, నమస్తే అండి. ఎవరు? హలో, ఎవరు మాట్లాడేది? హలో, ఎవరండి మాట్లాడేది? హలో హలో మేడం, వినిపిస్తోంది, మాట్లాడండి. ఎవరు మాట్లాడేది అని అడుగుతున్నా. అంత పెద్దగా వచ్చిన వాయిస్ అయినా కూడా హలో హలో అంటున్నారు. టీవీ వాల్యూమ్ తగ్గించాలి కొంచెం మీరు. అబ్బాబ్బా, టీవీ వాల్యూమ్ తగ్గించాలి. హలో, అదనమాట, కాల్ కట్ అయిపోయింది. నేనైతే ఏం చేయాలని మరి. ఫోన్ చేసినప్పుడు అందంగా మాట్లాడండి, ఎందుకంటే అంత టీవీ వాల్యూమ్ పెట్టేసి ఊరికే నవ్వుకుంటారు. ఎందుకు చెప్పండి అసలు? ఏంటి అసలు మన కాలేజ్ అందరూ ఇలా చేస్తే ఎలాగండి అసలు? నేను అడుగుతున్నాను అసలు మీ అందరినీ, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించారు నేను నాతో మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే మీకన్నా నాకు ఆ బ్యాక్గ్రౌండ్లో టీవీ వాల్యూమ్ వినిపిస్తోంది, నాకు అప్పుడు మీ వాయిస్ నాకు వినిపించదు కదా. సో అదనమాట, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి, లౌడ్ స్పీకర్స్ అవన్నీ ఆఫ్ చేసేసండి, సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి, కూల్గా మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి, కూల్గా మాట్లాడండి, ఓకేనా? నో డిస్టర్బెన్సెస్ అనమాట. మన కాలర్ అయితే రెడీగా ఉన్నారు, చూద్దాం ఇప్పుడు. హలో హలో హలో, మౌనిక. హాయ్ హాయ్. ఎవరు? హాయ్
హాయ్ హాయ్ హాయ్. నేను అనుషాను. అనుష గారు ఏంటి చాలా రోజుల తర్వాత చేశారు? ఏంటి? రోజు చేస్తానండి బాబు, కట్ అయిపోతుంది, లైన్ కలుపుతుంది. అరే రే పెద్ద సమస్య వచ్చింది. హలో, రోజు చేస్తున్నాను, 10 times అనే ట్రై చేస్తున్నానండి. అవునా? అదేంటి కలవకపోవడం ఏంటి? అంటే ఒక్కొక్కసారి సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల అలా అవ్వచ్చు మరి. సో చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా బాగున్నామండి. ఉన్నారు? మీరు? నేను సూపర్. నేను బాగున్నామండి. ఓకే, ఏంటి మరి విశేషాలు? ఈరోజు ఎవరికైనా విష్ చేస్తారా? మా సాంగ్ అమ్మకి కావాలా? మా డాడీకి హాయ్ చెప్పండి. తప్పకుండా మీ మమ్మీకి హాయ్ డాడీకి చెప్పండి, మా నమస్కారం డాడీకి, అండ్ మా అలాగే మమ్మీకి. పెద్ద హాయ్ చెప్పేసి. థ్యాంక్స్ అండి. ఏంటి విశేషాలు? ఏంటి ఈరోజు ఏం కర్రీ చేశారు ఇంట్లో? టమాటా అండి. టమాటో విత్ హలో బీన్స్ ఉంటాయి కదండి. ఓకే బీన్స్ అండి, బీన్స్. ఓకే ఓకే సూపర్. మరి అలాగే డైలీ కాల్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. బాయ్ అండి. అదనమాట మ్యాటర్. చక్కగా మంచిగా మాట్లాడేశాను. మరి మరి చక్కగా అయితే మరి ఎవరి కూరలు వాళ్ళు వండేసుకొని రెడీగా తినేస్తున్నారు. మరి తినే టైం అయింది కాబట్టి మరి తింటారు. కాకపోతే ఇది షో టైం, షోలోకి వచ్చాను మీరు. ఓకే, కాలర్ అయితే రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 హాయ్ అండి. హలో. ఎవరు? లవ్లీ టాకేనండి. అవునండి, మీరు చూస్తున్నది లవ్లీ టాక్, మీరు మాట్లాడుతున్నది కూడా లవ్లీ టాక్. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించాలి కొంచెం. సాంగ్ కావాలండి. టీవీ వాల్యూమ్ తగ్గించాలి ఫస్ట్. మా తగ్గించారా టీవీ వాల్యూమ్? ఓకేనండి. మాకు సాంగ్ కావాలండి. ఓకే, మీ పేరు? మా పేరు వినయ్ అండి. వినయ్ గారు, ఎక్కడి నుంచి? టీవీ వాల్యూమ్ తగ్గించాలి. మాది విజయనగరం జిల్లా. కాదు కాదు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి ఫస్ట్. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించారా? తగ్గించానండి. ఓకే సరే, చెప్పండి ఏంటి విశేషాలు? ఏ సాంగ్ కావాలన్నారు మీరు? నాకు అలవైకుంఠపురంలో సాంగ్ కావాలండి. అలా వైకుంఠపురంలో సాంగ్ కావాలా? సరే తప్పకుండా ఇస్తాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నామండి. అందరూ బాగున్నారు. ఈ రోజేనా చేయడం మీరు? ఈరోజు ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. ఓకే అండి, నో ప్రాబ్లం. మీరు డైలీ కాల్ చేస్తున్నాండి, షో కూడా ఫాలో కండి. ఓకేనా? సరే సరే, అలాగేనండి. ఓకే అండి, బాయ్ బాయ్. మీ పేరండి? నా పేరు మౌనిక అండి. ఓకేనండి. ఓకే సరేనండి, బాయ్ బాయ్. అది మరి విషయం. నేను అందరికీ అలే పదే అలా చెప్తూ ఉంటాను. నేను ఇంకా కాల్ మాట్లాడుతున్నప్పుడు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి. నేను ఇంకా రిక్వెస్ట్ ఆర్డర్ ఏదనుకుంటే అనుకోండి, కాకపోతే నాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. నేనైనా ఎన్నిసార్లు ఆరోగ్యాలను చెప్పండి. మరి మీతో మంచిగా లవ్లీగా మాట్లాడాలంటే నా వాయిస్ బాగుండాలి. నా వాయిస్ బాగుండాలంటే మీరు నన్ను అర్పించకూడదు కదా. సో అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే చక్కగా టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, లౌడ్ స్పీకర్స్ ఆఫ్ చేయండి ప్రెజెంట్. ఓకే, తర్వాత మీరు ఎంత పెట్టుకున్నా నో ప్రాబ్లం. మన కాల్ కట్ అయిపోయాక. ఓకేనా? మరి కాల్ మాట్లాడినప్పుడు మాత్రం చక్కగా మరి టీవీ వాల్యూమ్ తగ్గించండి. నేను పదే చెప్తున్నాను అనమాట. సో నేను ఇలాగే మాట్లాడుతుంటాను, కాకపోతే ఇది మాత్రం కొంచెం ఫాలో కండి. ఓకేనా? మీకోసం సాంగ్ అయితే వెయిటిస్తుంది. సాంగ్ ప్లీజ్. చూసారు కదా మరి మెగాస్టార్ సాంగ్ అయితే మరి కాలర్ అయితే అడిగారు, ఆయన కోసం నేను డెడికేట్ చేస్తున్నాను. మరి మీరు కూడా నాతో ఇలా మాట్లాడాలి, సాంగ్స్ కూడా డెడికేట్ చేయించుకోవాలనుకుంటే కింద కలిసి మరి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేయాల్సిన నెంబర్ 96669666 అందరికీ కాల్ చేసి అయితే తెలియచేసి మీ చొక్క నాతో మాట్లాడేసేయండి. అండ్ అలాగే మరి ఇలాగే స్పెషల్గా మరి లైవ్లోనే కాకుండా మరి చక్కగా డిస్ప్లే చేయాలి, మరి విష్ చేయాలి అనుకుంటే ఇంకెందుకు కలిసా మరి ఎవరివైతే పుట్టినరోజు పెళ్లి రోజువి ఫొటోస్ అవైతే ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, 7997251911 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఒకసారి వాట్సాప్ చేసేసిన తర్వాత ఒకసారి మా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట. సో మరి చక్కగా 7:30 to 8:30 మన షో టైంలో చక్కగా డిస్ప్లే చేసి మరి చూసేయచ్చు, అలాగే విషెస్ కూడా తెలియచేయచ్చు అనమాట. మరి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి ఇంకెందుకు కలిసి మరి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. అండ్ అలాగే ఫొటోస్ కూడా సెండ్ చేయండి, చక్కగా మా వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసేసేయండి. అండ్ అలాగే ఈరోజు ఈ షో ఎవరైతే మిస్ అవుతున్నా అనుకుంటున్నారో మరి ఇంకెందుకు కలిసి అని తెలుసు కదా. మరి చక్కగా ప్లే స్టోర్కి వెళ్ళి 90 News తెలుగు ఛానల్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే అవైలబుల్గా ఉంది, చక్కగా డౌన్లోడ్ చేసేసుకోండి. మరి చక్కగా ఫాలో కండి. అండ్ మరి ఫీడ్బ్యాక్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మరి ఎందుకంటే అందులో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మా వాళ్ళు చూసుకుంటారు, చక్కగా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే. సో అదనమాట మ్యాటర్. నేనైతే చక్కగా మాట్లాడేసాను ఈరోజు, ఇంకా మాట్లాడుతూ ఉంటాను నేను. నాకైతే మరి జోష్ తగ్గదు. మరి మీరేం చేస్తారు
కదా, అందుకని చక్కగా నాతో మాట్లాడేసేయండి. అండ్ అలాగే మరి కాలేజ్ అందరూ చక్కగా నాతో మాట్లాడేశారు. మరి వ్యూస్ అందరూ వ్యూసెస్లో ఉండిపోకుండా కాలేజెస్లోకి రండి, నాతో చక్కగా మాట్లాడండి, అందరూ ఎంజాయ్ చేయండి. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలామంది ఓల్డ్ సాంగ్స్ అడుగుతారు, చాలామంది న్యూ సాంగ్స్ అడుగుతారు. సో అందరి వల్ల ఏంటంటే నాకు కొంచెం సాంగ్స్ తెలియని సాంగ్స్ ఏమైనా ఉంటే నేను అలా కూర్చొని చూస్తూ ఉంటాను. షో టైంలో మంచి సాంగ్స్ అడుగుతారు మన కాలేజ్ అందరూ కూడా. మరి అందరు వ్యూస్ అందరూ ఎందుకు ఆలస్యం, మరి కాల్ చేయండి. కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఏం కనెక్ట్ అవుదా అంటే ఎందుకు కనెక్ట్ అవుదండి, డైలీ చేస్తుంటే ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతుంది, అంతే కదా. సో మరి చక్కగా కాల్ చేయండి, కనెక్ట్ అయిపోతుంది, మరి మంచిగా మాట్లాడేసుకోవచ్చు అనమాట. మరి స్టూడెంట్స్ అందరూ మరి తెలుసుకోని విషయం ఏంటంటే రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి మరి అందరూ కూడా పాస్ అయిపోతే పర్లేదు. ఇన్ కేస్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఏమైనా ఉండిపోతే కనుక నో ప్రాబ్లం అండి, నెగిటివ్గా మాత్రం తీసుకోవద్దు, ఓకేనా. నేను పదే చెప్తున్నాను, సో నెగిటివ్గా తీసుకోకండి, పర్లేదు. అంటే ఇప్పుడు ఓకే ఆ సబ్జెక్ట్ ఉండిపోయింది, నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చదివితే మీ ఫ్రెండ్స్ కన్నా ఇంకా ఎక్కువ స్కోర్ చేయొచ్చు కదా, సో అలా తీసుకోండి, ఓకేనా. అలా పాజిటివ్గా తీసుకోండి, ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు. అదంతా నార్మల్, అది అప్పుడప్పుడు పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అంతా నార్మల్ అది. సో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మాత్రం కొంచెం జాగ్రత్తగా చదువుకోండి, పాస్ అయ్యేలా చదువుకోండి సరిపోతుంది. మరి ఫైనల్ ఇయర్ కదా, అందుకని అదనమాట మ్యాటర్. నేను ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాను, కాకపోతే ఏంటంటే ఏదో చెప్దాం అనుకుంటాను వీక్ నేను స్టూడెంట్స్ కోసం చెప్పేశాను. అండ్ ఇంకా మరి కార్తీక మాసం కూడా అయిపోయింది. మెయిన్ థింగ్ అది అసలు కదా, ఎందుకంటే ఇంక అందరూ చికెన్ మీద బాబ్రే, నేనైతే చికెన్ మీద ముందే పడిపోయినది వేరే విషయం అనుకోండి. అందరూ చికెన్ మీద పడిపోతారు, కార్తీక మాసం వెళ్ళిపోయింది చక్కగా. అందరూ ఇంకా నాన్ వెజ్ లవర్స్ అందరూ ఏముంది ఇంకా అబ్బాబాబా, అందరు స్టాటస్లు కూడా అయ్యే, ఇంకా అందరూ ఇంకా ఇన్స్టాలో ట్రోల్స్ కూడా అయ్యే, మీమ్స్ అవన్నీ అయ్యే, ఇంకా అందరు నాన్ వెజ్. ఇంకా ఈ మంత్ అంతా అంతేలే, ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా మామూలుగా ఉండదు. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూసేద్దాం. హలో కాల్ అయితే కట్ అయిపోయింది. మరి నేనైతే ఏం చేయలేను, సిగ్నల్స్ ప్రాబ్లం అనమాట. మరి చక్కగా మాట్లాడేద్దామని అనుకున్నాను, బట్ కాల్ కట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం అండి, కాల్ కట్ అయితే మళ్ళీ కాల్ చేయండి, కనెక్ట్ అవుతుంది, ఓకేనా. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి, నా పేరు సిరి గారు, ఎక్కడి నుంచి? మేము కుప్పం అండి. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? కుప్పం అండి. ఎలా ఉన్నారు అని అడిగా. మేము చాలా బాగున్నామండి. చాలా బాగున్నారు, సూపర్. మరి ఏంటి మరి విశేషాలు, ఎవరికైనా విష్ చేస్తారా? బాగున్నామండి. ఎవరికైనా విష్ చేస్తారా? సాంగ్ కావాలా? సాంగ్ కావాలండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకుండా నాతో మాట్లాడేసండి, ఓకే. సాంగ్ అండి. అందుకే అంటున్నాను, మీరు 2 సార్లు రిప్లై ఇస్తున్నారు కాబట్టి టీవీ చూస్తూ మాట్లాడకండి, నాతో మాట్లాడండి, ఓకే. సాంగ్ కావాలండి. ఏ సాంగ్ కావాలి? రంగమ్మ మంగమ్మ అండి. రంగమ్మ మంగమ్మ సాంగ్ కావాలా? సరే తప్పకుండా ఇస్తాను. మరి ఇంకేం విషయాలు, అందరు బాగున్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నామండి. మీ ఫ్యామిలీ బాగున్నారండి? అందరూ సూపర్ ఉన్నారు. ఓకే అండి, ఇదే ఫస్ట్ టైం కాల్ చేయడం? అవునండి. ఓకే, మరి షో చూస్తూ అలాగే ఉండండి. అలాగే ఇప్పుడు కాదు, షో టైంలో మరి మంచిగా 7:30 to 8:30 చూడండి, బట్ కాల్ మాట్లాడినప్పుడు షో చూడద్దు, ఓకే. ఓకే అండి. డైలీ కాల్ చేయాలి, ఓకేనా. ఏదో అడిగారు ఇందాక. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఓకే బాయ్ అండి. అదనమాట మ్యాటర్. మరి చక్కగా మాట్లాడేశాను, మరి మంచిగా మీరు కూడా నాతో మాట్లాడండి, కాల్ చేయండి. ఇంకో కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో హలో హాయ్ అండి. హాయ్ ఎవరు? ఐఎమ్ ఫైన్ అండి. వంశీ. ఓకే వంశీ గారు చెప్పండి, ఎక్కడి నుంచి? ఊరు నుంచి. కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే సూపర్. మరి ఏంటి విశేషాలు, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? బానే ఉన్నానండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా? బానే ఉన్నారండి. గుడ్. ఏంటి మరి విశేషాలు, ఎవరికైనా విష్ చేస్తారా? సాంగ్ కావాలా? ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే అండి, జగదీష్. ఓకే, జగదీష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్పెషల్ గా వంశీ గారి తరఫు నుంచి, మీ మౌనిక తరఫు నుంచి, మన లవ్లీ టాక్ షో తరఫు నుంచి కూడా. సో ఏంటి మరి ప్లానింగ్స్, ఈ రోజు పార్టీ ఇచ్చారా లేదా మీ ఫ్రెండ్? పార్టీ ఉందండి, వెళ్ళాలి. ఆహా, పార్టీ గట్టిగా ఉంది అయితే. ఇంక నైట్కి ఇంటికి రారేమో మీరు? వెళ్ళరా అయితే, ఇంటికి వెళ్ళరా ఇంకా? హలో ఏంటండి, నైట్ ఇంటికి వెళ్ళరా అయితే? ఇంకా ఫుల్ పార్టీ మోడ్ కదా అంటున్నా. వెళ్ళపోతే ఇంటికి ఊరుకోరకండి. అదే కదా, ఒకసారి గాల్లో ఎగరేస్తారు, అలా గాల్లో ఎగరడమే మీరు ఇంటికి వచ్చాక, అంతే కదా. చెప్పండి. 26న సన్నీ బర్త్డే ఉందండి, అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే చెప్పాలి. సంజయ్
సన్నీ. ఓకే, సన్నీకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్ గా, స్పెషల్లీ వంశీ గారి తరపు నుంచి, మోనికా తరపు నుంచి, మన 19 న్యూస్ ఛానల్ తరపు నుంచి కూడా. మరి ఏంటి మరి అప్పుడేంటి ప్లానింగ్స్ మరి? అప్పుడు కూడా పార్టీ మీరేనా ఇంకా? అంటే మీరు నొక్కేయడమేనా? అవునండి, అప్పుడు దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయాలి. వావ్, అంటే మీరు చేస్తారా లేకపోతే తెప్పించేస్తారా ఏంటి? నేనే చేస్తానండి, నాకు వచ్చు. వావ్, మీకు వచ్చా వంట వచ్చా? అవునా, వావ్ సూపర్. అవునండి. మ్యారీడా మీరు? లేదండి, ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. ఓకే, అంటే మ్యారీడ్ అంటే నేను అనుకున్నాను ఓకే మ్యారీడ్ అయితే కొంచెం నేర్చుకుంటారు కదా, సో అందుకు అడిగా. పర్లేదులే, చక్కగా ఫ్యూచర్ లో మీ వైఫ్ కొంచెం సుఖపడచ్చు. మీరు వంట చేసేస్తూ ఉంటారు చక్కగా, ఆమె లేచి ఆఫీస్కి వెళ్ళిపోతారు. మీరు వంట చేస్తే ఆఫీస్కి. ఏది? హలో, నేను వంట చేస్తే అలా చేస్తారంట. ఆమె ఆఫీస్కి వెళ్తారు చక్కగా. అదనమాట మ్యాటర్. ఓకే అండి, గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్, బాయ్ బాయ్. ఓకే, గుడ్ నైట్. అదనమాట మ్యాటర్. మన అబ్బాయిలందరికీ అందులో తప్పే ఉంది చెప్పండి? బోల్డ్ మంది షెఫ్స్ ఉన్నారు, అసలు ఇంటర్నేషనల్ షెఫ్స్ లో చాలా మంది అబ్బాయిలే ఉన్నారు. చాలా మంది కాదు, మ్యాక్స్ అబ్బాయిలే ఉంటారు షెఫ్ లో. బట్ ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ ఏంటంటే వంట చేస్తుంటే అరే వంట చేస్తున్నావు నువ్వు అంటారు, అలా ఉంటుంది ఇక్కడ. ఇటు సైడ్ అంటే కామన్ అండి. బట్ అలా చెప్పాలి అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి, మరి ఎక్కడ ఎవరు చేస్తారు? అమ్మాయిలు చేయరు కదా, అబ్బాయిలే చేస్తారు. బట్ వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది, నేనైతే ఒప్పుకుంటాను దానికి. కాకపోతే అమ్మాయిలు కూడా టాలెంట్ ఉందండో, నేను ఎవరిని తక్కువ చేయను. ఇద్దరు ఈక్వలే. నన్ను అడిగితే మాత్రం ఇద్దరు ఈక్వల్గానే చూస్తాను నేనైతే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. కాకపోతే ఏంటంటే అమ్మాయిలకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి ప్రెజెంట్ సొసైటీలో అయితే, చాలా చాలా జరుగుతున్నాయి. నేను రోజుకి ఒక రెండు మూడు న్యూస్లన్నా చూస్తున్నాను నేను, ఇలా జరిగింది ఆ ఊర్లో, ఇలా జరిగింది ఆ ఊర్లో అని చెప్పేసి. అది కొంచెం పెద్దవాళ్ళు అంటే అయ్యో అనుకోవచ్చు, మరి చిన్నపిల్లల మీద కూడా ఏంటంటే అసలు అదే కొంచెం బాధ అనిపించింది. నిన్న ఏదో చిన్న పాపది ఏదో వచ్చింది, న్యూస్ వచ్చింది. సో అలా ఏంటి అసలు గ్యాంగ్ రేప్స్ ఏంటంటో అసలు చిన్నపిల్లల మీద ఏంటండి మనకు అసలు, అదే అందుకనే చెప్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి ఉమెన్స్కి, నేనైతే తెలియచేయాలనుకుంటున్నాను నా తరఫు నుంచి స్పెషల్గా. అండ్ అలాగే చిన్నపిల్లలకి అంటే మీ చెల్లెలు అవ్వచ్చు, లేదా మీ అంటే ఆ ఏజే కదా, సో వాళ్ళని కూడా ఆ చూపుతో చూడకండి ప్లీజ్. నాకు అది చాలా బాధ అనిపించింది ఆ న్యూస్ చూసి. సో నేను చెప్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను, నేను అందుకే ఈరోజు చెప్తున్నాను అనమాట. సో అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి ఉమెన్స్కి ప్లీజ్. కొంచెం పెద్దవాళ్ళు, అరే పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు మా ఏజ్లో అంటే ఓకే ఏదో అయింది ఏదో అంటారు ఓకే. కాకపోతే మరీ చిన్నపిల్లల మీద లేకపోతే మరీ ముసలి వాళ్ళ మీద ఏంటంటే అసలు నిజంగా చెప్తున్నాను, సమాజం ఎలా పోతుందో అర్థం కావట్లేదు. ఓకే మన లవ్లీ టాక్ షోలో అలా మాట్లాడకూడదు, బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే మన లవ్లీ టాక్ షోని చాలా మంది చాలా జిల్లాలు వెళ్తుంది, ఇది 13 జిల్లాల వరకు చూస్తారు. సో అందరికీ రీచ్ అవుతుంది కదా నేను చెప్తున్నాను అంతే, మీరు తప్పుగా తీసుకున్నా నేనైతే ఏం చేయలేను. అదనమాట నేను చెప్పాలనుకున్నాను, నా మనసులో ఉన్నది చెప్పేశాను హ్యాపీగా, ఎందుకంటే నేను నాకు బాధ అనిపించింది. సో అదనమాట విషయం. సో అందరూ కొంచెం ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వండి ఓకేనా. నేను ఫైనల్లీ అదే చెప్పాలనుకున్నాను. ఓకే, ఈ లోపు మీరు సాంగ్ చూసి ఫ్రీ అయిపోండి. ఓకే, సాంగ్ ప్లీజ్. చూసారు కదా, మరి మంచిగా అల్లు అర్జున్ సాంగ్ అయితే అడిగారు మన కాలర్ ఒకరు అయితే, మరి వాళ్ళ కోసం డెడికేట్ చేస్తాను. నేను కూడా సాంగ్ అలా చూస్తూ ఉండిపోయాను, బట్ మళ్ళీ మీతో మాట్లాడాలి కదా అందుకే మళ్ళీ వచ్చేసాను అనమాట. పర్లేదు లేని మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ చక్కగా చూసేయచ్చు. సో మరి చూసారు కదా, నాతో మాట్లాడాలనుకుంటే ఇంకింత కాలేసా మరి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసిన నెంబర్ 9669666373కి కాల్ చేసి అయితే తెలియజేసండి, నాతో మాట్లాడండి. అండ్ అలాగే మరి లైవ్లో విషెస్ అయితే తెలియజేసండి. అలాగే సాంగ్స్ కూడా నేను డెడికేట్ చేస్తానమాట మీ వాళ్ళ కోసం, మీ మిత్రుల కోసం కూడా. మరి అదనమాట విషయం. మరి ఇందాకైతే చెప్పాను కదా, సో ప్లీజ్ అందరికీ ఉమెన్స్ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి, నేనైతే ఒకటే చెప్తున్నాను ఓకేనా. ఓకే, మన కాలర్ అయితే రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 హలో, హాయ్ అండి. హలో హాయ్ అండి. హాయ్ హాయ్. టీవీ వాల్యూమ్ తగ్గించాలి. తగ్గిస్తున్నా. తగ్గించారా ధనరాజ్ గారా? ఓ సారీ ధనరాజ్ గారు కాదు, నేనే నేను కాదు, నేనే అది మీరే. ఓకే ఓకే, నేనైతే మీరే. సో చెప్పండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా చాలా బాగున్నాం. మీరు ఎట్లా, మీరు ఎలా ఏదో ఇంకా అలా బాగానే ఉన్నారులేండి, వెళ్ళిపోతుంది అలా లైఫ్. ఉమా గారు ఎలా ఉన్నారు? ఉమా గారు చాలా బాగున్నారు, టీవీ ఎదుర్కొంటా ఉన్నారు. ఓకే, ఉమా గారికి పెద్ద హాయ్. ఫోన్ చేస్తే మొత్తం ఉమా గారిని మొత్తం కలగకుండా ఉంటాయి. మరి అంతే కదా, మరి అడగాలి కదా అప్పుడప్పుడు. మరి
మీరు చేసేదే అప్పుడప్పుడు. అప్పుడప్పుడు డైలీ ఫోన్ చేసి అడిగి అడుగుతారు. మీరు అంటే మొన్నటి దాకా చేయడం లేదు కదా, అందుకని అడగలేదు. లేదు చేస్తున్నాను, ఫ్రీగా ఉన్నాను, చేస్తున్నాం. అంత బిజీయా? ఉన్నాం కడిగాక ఓకే, ఏదో కొంచెం. మరి ఉమా గారు ఏం చేస్తున్నారు మరి? అంత బిజీగా మీరుంటే మరి ఆమె కాల్ చేయాలి కదా, అసలు బాధ్యత ఉండక్కర్లే. పిల్లలు చూసుకుంటే సరిపోతుంది పిల్లలతో. అయ్యయ్యో, బానే ఉంది. ఓ పని చేయండి, 7:30 to 8:30 పిల్లలు మీరు చూసుకోండి, ఆమె కాల్ చేస్తూ ఉంటారు. సరిపోతుంది పిల్లలతో. అవునా, సరే. ఈ రోజు ఎవరికైనా విష్ చేస్తారా మరి? ఎవరు పెళ్ళి పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఎవరన్నా తెలిసిన వాళ్ళు? నన్ను అడుగుతున్నారా, మీ వైఫ్ ని అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా ఉన్నారా అని. అంటే మీ డైలీ కాలర్స్ కానీ ఎవరైనా ఉన్నారా తెలుసుకున్నాను. ఓకేలా, ఎవరు జరుపుకుంటే. ఓకే అండి, తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అదే కాల్ చేస్తానండి, నేనైతే విష్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. ఓకే, బాయ్ బాయ్. ఓకే అండి, మన ఇంకో కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం ఇప్పుడు. ఓకే, హలో 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 హలో, మాట్లాడాలి. కాల్ కనెక్ట్ అయింది, కట్ అయిపోయింది కూడా. నేనైతే ఏం చేయలేను, అది సిగ్నల్స్ ప్రాబ్లం అనమాట. సో మంచిగా మాట్లాడాలంటే మరి సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి, వాల్యూమ్ మ్యూట్ చేయండి. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం ఇప్పుడు. హలో హలో హలో, మాట్లాడాలి, కాల్ కట్ అయిపోతుంది. లైక్ హలో అమ్మ, మాట్లాడాలి అంటేనే కానీ మాట్లాడరా? హలో హలో, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించరా? హలో, టీవీ వాల్యూమ్ తగ్గించేసారా? హలో, వినిపిస్తోంది, మాట్లాడే. ఓకే ఓకే, మీ పేరు? హలో హలో, మీ పేరు చెప్పమంటే అలా వెళ్ళిపోయారు ఎక్కడికో. హలో, అయ్యో, కాల్ కట్ అయిపోయిందా? హలో, కాల్ కట్ అయిపోయినట్టుంది. ఉన్నారా? కాల్ కట్ అయింది అనుకుంటా. ఓకే ఓకే ఓకే, సూపర్. మరి మీ పేరు? నవీన్. నవీన్ నా పేరు. ఓకే, నవీన్ గారు ఎక్కడి నుంచి? బొబ్బిలి. బొబ్బిలి. వా, బొబ్బిలి, సూపర్. మరి మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఎవరికైనా విష్ చేస్తారా? సాంగ్ కావాలా? సాంగ్ అంటే మీకు నచ్చింది పాట. నాకు నచ్చింది పాట వేసుకోమంటారా? సరే అయితే, మామూలు కూడా ఉంది. చాలా అందంగా ఉన్నారు. ఏది? మీరు చాలా అందంగా ఉన్నారు. ఏది? మీరు చాలా అందంగా ఉన్నారు అంటున్నాను. దాని తర్వాత ఏదో అన్నారు, అది వినిపించలేదు నాకు. యాంకర్ కదా, ఆ మాత్రం అందంగా ఉంటారు కదా అంటున్నానండి. అమ్మో బాబోయ్, పెద్దగానే వేసారు. ఇంకా మరి కాదు, మరి అందంగా ఉన్నారు కాబట్టి మరి మిమ్మల్ని యాంకరింగ్ పెట్టారు కదా. అమ్మమ్మో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి కాకపోయినా సీరియల్ హీరోయిన్ లా ఉన్నారు. అవునా, సరే, థ్యాంక్ యూ అండి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. రఘువరన్ బీటెక్ జనరల్ గా ఉందిగా మాట్లాడుతున్నాం కానీ మాకు సాంగ్ ప్లే చేస్తారా? ఇప్పుడే నాకు నచ్చింది వేసుకో అని అన్నారు, మరి మీరు? అంటే మన టేస్ట్లు కలిసే లేవు అని. ఓకే, దెన్ ఫైన్, చెప్పండి ఏ సాంగ్ కావాలి? క్రిమినల్ మూవీలో తెలుసా మనసా సాంగ్. తెలుసా మనసా సాంగ్. ఓకే, నాగార్జున గారిది కదా. మీకు కూడా ఇష్టమైన సాంగ్ అంటే? మామూలుగా అంత మెలోడియస్ సాంగ్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చెప్పారు కదండి, మన టేస్ట్లు కలిసిపోతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, తప్పకుండా వేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. బాయ్. అదనమాట, మరి చక్కగా మంచి సాంగ్ అడిగారు కాబట్టి తప్పకుండా వేస్తాను. మరి కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, ఇంకో కాలర్తో మాట్లాడేద్దామా? హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ 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 హాయ్, టీవీ వాల్యూమ్ తగ్గించరా? తగ్గించావు. తగ్గించేసారు. చెప్పండి, ఎవరు మాట్లాడేది? మాది విజయనగరం అండి. మీ పేరు అడిగాను నేను. నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. సూపర్. మరి ఏంటి విశేషాలు? ఈ రోజు ఎవరికైనా విష్ చేస్తారా? సాంగ్ కావాలా?
నా కొడుకు విశ్వ పుట్టినరోజు. విశ్వ. విశ్వ విశ్వ ఓకే, విశ్వాకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్పెషల్లీ శ్రీనివాసరావు గారి తరపు నుంచి, మీ మౌనిక తరపు నుంచి కూడా, అండ్ స్పెషల్లీ మన లవ్లీ టాక్ షో తరపు నుంచి కూడా తెలియజేస్తున్నాను. మరి ఏంటి స్పెషల్స్ ఈరోజు చెప్పాలి? ఏంటి స్పెషల్? పుట్టినరోజు చపాతీ చేసాం. బర్త్డే రోజు చపాతీ ఏంటి? అయ్య బాబోయ్, మీ అబ్బాయి తిన్నాడా మరి? ఓహో, కాల్ కట్ అయిపోయింది. నో ప్రాబ్లం అండి, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాము. హలో 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 హలో, హాయ్ అండి. హలో హలో, హాయ్ హాయ్. హలో హలో, చెప్పండి, ఎవరు మాట్లాడేది? నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. శ్రీకాంత్ గారు, ఎక్కడి నుంచి? కుప్పం. ఎక్కడ? కుప్పం. కుప్పం అంటే ఎక్కడ? అది దేనికి దగ్గరలో? చిత్తూరు. ఓ, చిత్తూరు. ఓకే, సూపర్. మరి ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నా నేను. ఏంటి విశేషాలు? ఎలా ఉన్నారు? ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? మరి హలో, ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? బాగున్నారండి, మీరు బాగున్నారా? నేను బాగున్నాను, మా ఫ్యామిలీ అంతా ఓకే. మరి చెప్పండి, ఈరోజు ఎవరికైనా విష్ చేస్తారా? సాంగ్ కావాలా? సాంగ్ కావాలి. ఏ సాంగ్ కావాలి? అలా వైకుంఠపురంలో. అలా వైకుంఠపురం నుంచి ఇప్పుడే మా వాళ్ళు ఒక సాంగ్ అలా వేసారు, చూసారా? లే, ఇంక నుంచి చూడ, మేము ఇప్పుడే పెట్టాము. ఇప్పుడే పెట్టారా? సరే, తప్పకుండా వేస్తాను. మరి ఓకేనా? ఈ రోజు అవ్వకపోతే రేపు వేస్తా. ఓకే, ఇప్పుడే వేయాలా? సరే, తప్పకుండా వేస్తాను. అంటే ఏం లేదు, మీతో మాట్లాడే ముందే సాంగ్ వేసారనమాట. హలో, ఓకే, కాల్ అయితే కట్ అయిపోయింది. నో ప్రాబ్లం అండి. అలా కాల్ కట్టినప్పుడు ఏమనుకోకండి, నేనైతే ఏం చేయలేను. సో సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల అది కాల్ కట్ అయిపోతుంది. సో మళ్ళీ కాల్ చేయండి, తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం ఇప్పుడు. హలో హలో హలో, హాయ్ అండి. ఎవరు? బొబ్బుల నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, మీ పేరు? శంకర్. శంకర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి, మీరు? చాలా బాగున్నాను. ఏంటి విశేషాలు? థ్యాంక్ యూ అండి. ఎవరికైనా విష్ చేస్తారా? అయినా సాంగ్ కావాలా? ఏది? మాకు సాంగ్ మీతో కొంచెం సేపు మాట్లాడనివ్వండి. సరే. ఎప్పుడు ట్రై చేసినా అవ్వట్లేదు. అయ్యో, అవునా? సరేలేండి, పర్లేదు, మాట్లాడండి చక్కగా. అందరు బాగున్నారా? మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు. మీరు బాగుంటే మేము బాగున్నాం. అయ్యో, ఓకే, తప్పకుండా విష్ చేద్దాం. పేరు చెప్పండి, విష్ చేస్తాను నేను. డాక్టర్ నవీన్ డిప్లొమో. నవీన్ దాసరి నవీన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, స్పెషల్ గా శంకర్ గారి తరఫు నుంచి. అలాగే మీ మౌనిక తరఫు నుంచి, మన లవ్లీ టాక్ షో తరఫు నుంచి కూడా నేనైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏంటి మరి ప్లానింగ్స్ ఈరోజు? థ్యాంక్ యూ మేడం. ప్లానింగ్స్ అడిగాను నేను, థ్యాంక్ యూ అని చెప్తారేంటి? నాకు అర్థం కాలే. ఏంటి అర్థం అవ్వలేదు? ఏంటి ఈరోజు పార్టీ ఏంటి అంటున్నా. ప్లానింగ్స్ పార్టీ బర్త్డే కదా, మరి ఆ మాత్రం ఏవో ఉంటాయి, బిర్యానీలు అలాగా. బిర్యానీలు అలాగుంటాయా? సరే, ఓకే అండి. డైలీ కాల్ చేస్తానండి, షో కూడా చూస్తుండండి. ఓకేనా? బాయ్ బాయ్. ఓకే, మరి అయితే ఈరోజు మరి షో అయితే విజయవంతంగా ముగిసింది. మరి షో టైం అయిపోయింది కాబట్టి ఈరోజు ఎవరైతే కాల్ చేసి చాలా చక్కగా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కూడా ఈ షో ఎవరైతే మిస్ అవుతున్నారు అనుకుంటున్నారో, యాప్ ఉంది కాబట్టి చక్కగా డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా చూడండి. 90 న్యూస్ తెలుగు యాప్ అని చెప్పేసి ప్లే స్టోర్కి వెళ్ళి సర్చ్ చేస్తే డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా అవైలబుల్లో ఉంది. అదండి మాట. మరి రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 90 న్యూస్. టేక్ కేర్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.